చూడండి, బాబా అంబేద్కర్ ఆ మాట చెప్పలే. ఆయన ఏమన్నారంటే, నేను హైందత్వంలో పుట్టాను కానీ నేను హైందత్వంలో మరణించను అని చెప్పాడు. ఆయన జీవిత చరిత్ర పేజ్ నెంబర్ 150, 160. పేజ్ నెంబర్లు చూపిస్తున్నానా, స్క్రీన్ షాట్లు చూపిస్తున్నానా, ఎక్కడన్నాడు చూపించంటారు దాన్ని, ఎక్కడ అండండి ఆయన మాట. పైగా ఏమన్నాడు తెలుసా, అసలు నా శవం కూడా క్రైస్తవ్యంలో చేరదనని లేదు ఆయన. ఆయన ఏమన్నాడంటే, నేను దురదృష్టవశాత్తు హిందూగా పుట్టాను కానీ హిందూగా మాత్రం చావనని చెప్పాడండి. చూడండి, అంబేద్కర్ జీవిత చరిత్ర పేజ్ నెంబర్ 150, పేజ్ నెంబర్ 160, పేజ్ నెంబర్ 154. ఒకసారి ఈ 3 పేజీలు టక్క 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 చూసేసేయండి. ఏమన్నాడండి, దురదృష్టవశాత్తు నేను హిందువుగా జన్మించిన హిందువుడిగా మాత్రం చావను అని శపథం చేశారు ఆయన. నెక్స్ట్ 160, నేను జన్మవశాత్తు హిందువుడిగా పరిగణించబడ్డా హిందువుగా మాత్రం చావదలుచుకోలేదన్నాడు. నెక్స్ట్